ఇప్పుడు విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి విజయశాంతి గారికి రెండు విషయాలు మాట్లాడవలసింది. కూర్చోండి కూర్చోండి मुझे सामने కూర్చోండి కూర్చోండి ఏ వద్దు వద్దు గారికి ప్రభాకర్ గారికి వివేక్ గారికి కోమరెడ్డి సుధాకర్ గారికి బీజేపీ ముఖ్య నాయకులకి ఇక్కడికి వచ్చేసిన మా మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. మళ్ళీ మా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 1998లో బీజేపీలో చేరడం జరిగింది. తర్వాత ఇవాళ మళ్ళీ అందరూ చూసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. జీవితం అన్నది ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే మలుపుల్లో తట్టుకొని నిలబడే అర్థమే నిజమైన మనుషులు. ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దానికి చివరిదాకా నిలబడాలి. మధ్యలో ఎన్నో ఆశలు చూపిస్తారు, లొంగకూడదు. ఏ ఇష్యూ కోసం మనం పోరాడుతున్నామో ఆ ఇష్యూ సాధించే వరకు మనం చివరిదాకా వెళ్ళాలి, సాధించాలి. అలాగే నా జీవితంలో 1998 నుంచి తెలంగాణ ఇష్యూని టేకప్ చేశాను. ఆ రోజు బీజేపీ పెద్దలలో దీవెనలతోటి అందరి సహకారంతో ఆ ముందర వేశాను. ఆ రోజు కేసీఆర్ గారు లేరు. ఆయన ఎక్కడో కాంగ్రెస్ లో ఉన్నారు, ఆ తర్వాత టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత ఉద్యమం ఉన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్. ఆ రోజు తెలంగాణ కోసం, మలిదశ ఉద్యమం కోసం నేను గట్టిగా పోరాటం జరిగింది బీజేపీలో ఉన్నది. కానీ ఆ రోజు టీడీపీ వల్ల అలయన్స్ పార్ట్నర్, ఇంకా కొన్ని పార్టీల వల్ల తెలంగాణ రావడం కుదరలేదు. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి, గవర్నమెంట్ పడేస్తామన్న ఒక భయం క్రియేట్ చేయడం ఆ రోజు జరిగింది. వాళ్ళ ఉద్దేశం కలిసి ఉండాలని, ఎవరు తప్పని కాదు, కానీ మా ఉద్దేశం తెలంగాణ రావాలని. ఇలాంటి సందర్భాలు, అనేక సందర్భాలు పోరాడుతూ ఉన్నప్పుడు ఇక గవర్నమెంట్ పడిపోతుందేమో అన్న ఒక భయం క్రియేట్ అయింది ఆ రోజు. నా వల్ల ఇంత కష్టపడి మేము ఆ రోజు గవర్నమెంట్ తీసుకొచ్చాం. గవర్నమెంట్ పడకూడదు అనుకుని సరే ఇక పార్టీని విడిచి వెళ్ళాలని నేను ఆ రోజు బీజేపీని విడిచి బయటకు రావడం జరిగింది. ఇక్కడ మాఫీ గార్డెన్స్ లో నేను ఆ రోజు పార్టీ విడుస్తున్నప్పుడు నేను ఏడ్చాను. మీకు ఆ వీడియోలు కూడా ఉంటుంది, కాబట్టి చూసుకోవచ్చు. నిజంగా బాధేసింది. నా పార్టీ, నా తల్లి పార్టీ బీజేపీ పార్టీ ఇలా ఎందుకు విడుస్తున్నాను, ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నా నాకు చాలా బాధేసింది. కానీ తెలంగాణ కోసం నాకు తప్పట్లేదు. కొన్ని అలయన్స్ పార్ట్నర్లు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి? కానీ ఆ ఉద్యమాన్ని బతికించాలి, లైవ్ లో ఉంచాలి అన్నొక ఉద్దేశంతో, బాధతోటి, కన్నీళ్లతోటి నేను బీజేపీ విడిచిపెట్టి బయటకు వచ్చి నా సొంత పార్టీ పెట్టాను, తల్లి తెలంగాణ పార్టీ. ఎందుకంటే మరి ఏ రోజు అయితే టేకప్ చేసాం ఉద్యమం, దాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆస్తి పోయినా పర్లేదు, ఒక మహిళగా ఆ రోజు నాకు కూడా ఎవరు లేరు, నాకు తోడు లేరు, నిలబడ్డాను, కొట్లాడా. నేను ప్రతి ఇష్యూ మీద నా తల్లి తెలంగాణ పార్టీతో, అది రాత్రైనా తెల్లవారులైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా, వెట్టుకోట్లైనా నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించడం. దాని దశగా ముందుకు వెళ్తూ చేస్తున్నప్పుడు ఆ తర్వాత దొరగారు కేసీఆర్ గారు ఎంటర్ అయ్యారు. మీ అందరూ ఉద్యమాలు చేస్తున్నప్పుడు
తెలంగాణ కోసం కొట్లాడుతున్నారని, ఆయన టీడీపీలో మంత్రి పదవి రాలేదని బయటికి రావడం జరిగింది. ఆ సమయంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు ఇల్లు, ఈ లైన్ తీసుకోవచ్చు కదా అనుకుని ఆయన వేరే ఆలోచనతో తెలంగాణ ఉద్యమం లైన్ తీసుకుని ఉద్యమం పార్టీ అన్నాడు. మా ఇంట్లో వాళ్ళు ఎవరు పోటీ చేయరు, ఎవరు రారు, నేను నా ముసల్దాన్ని అన్నట్టు వాళ్ళ మిస్సెస్ ని ఆయన అన్నారు. ఆ రోజు అన్న మాట నేను చెప్తున్నాను. అలాగా ముందు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎంతో మంది తెలంగాణ మేధావుల్ని, ఉద్యమకారుల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ కలుపుకుంటూ ఒక పక్కన వెళ్తూ ఉంటే నేను నా ఉద్యమాన్ని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. తల్లి తెలంగాణ పార్టీ ప్రతి ఇష్యూ, ఫ్లోరైడ్ కావచ్చు, స్థానిక ఉద్యోగాలు కావచ్చు, మూసీ నది కావచ్చు, రైతులు కావచ్చు, కరెంటు కావచ్చు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కళ్ళు నా దూకుడిని చూసి కొంతమంది అభినందించారు, కొంతమంది తిట్టేవాళ్ళు తిట్టారు, కొంతమంది దెబ్బ కొట్టాలని ఆలోచన, ఇలా రకరకాలుగా జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితులు. కేసీఆర్ గారు నా దూకుడిని చూసి నిజాయితీగా కొట్లాడుతుంది ఈ అమ్మాయి, ఈవెన్ ఎలానే కలుపుకున్నా ఉండకూడదు అన్న దురుద్దేశంతో, మంచి ఉద్దేశం లేదు ఆయనకి. ఆ దురుద్దేశంతో టైగర్ నరేంద్ర గారిని నా దగ్గర పంపించడం జరిగింది. దీనికి మా పార్టీని తీసుకొచ్చి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని. నాకు అసలు నవ్వు వచ్చింది. నేను ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఈయన లేడు, కేసీఆర్, ఆయన పార్టీ లేదు, ఆయన టీడీపీలో ఉన్నాడు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మా బీజేపీ అలయన్స్ లో ఉండింది అని ఆయన ప్రచారం కూడా చేశాను సిద్దిపేటలో. గుర్తుంది కదా మీకు లక్ష్మీ గారు? అలాగా నాకు నవ్వొచ్చి ఈయన వెనకొచ్చాడు, ముందు నుంచి నేను పనిచేస్తున్నాను, స్వార్థం లేదు విజయశాంతికి, తెలంగాణ రావాలని పట్టుదల. అప్పుడు నరేంద్ర గారు వచ్చి, అమ్మ కేసీఆర్ గారు ఒకసారి మీటింగ్ ఉంది రమ్మని. నేను ఎందుకండి అంటే, లేదు ఒకసారి తెలంగాణ ఈ విషయం గురించి మాట్లాడాలి, ఏదైనా ఉంటే చెప్పండి, ఏముంది మాట్లాడడానికి, లేదు మాట్లాడాలి ఒకసారి అని. ఎన్నిసార్లు నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను. నేను అస్సలు ఫస్ట్ టైం చెప్పాను అనుకుంటే నేను ఎస్తని చెప్పను. ఒక 25 సార్లు ఆయన గుమ్మం తొక్కుంటారు నరేంద్ర గారు, దాని తర్వాత రామ్మోహన్ రావు గారు ఆయన ఇలా వచ్చి రమ్మంటే సరే అనేసి ఇంకా చూద్దాం ఏం మాట్లాడతారు అని ఒక చోట మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళాను. పెడితే మీరు బాగా కొట్లాడుతున్నారు, కేసీఆర్ గారు అన్నమాట, మీరు బాగా కొట్లాడుతున్నారు, ఏదైనా నెలకాకపోతే నాకు సర్టిఫికేట్ ఇస్తున్నట్టు, ముందు నుంచి మేము కొట్లాడుతుంది, ఇప్పుడు ఈయన చెప్తేనే నాకు తెలుస్తుందా, నాకు అర్థం కాదు, మీరు బాగా కొట్లాడుతున్నారు, మనం కలిసిపోయి పనిచేద్దాం అన్నారు. కలిసిపోయి పనిచేయడం ఏంటంటే, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంది, మీరు వెనక మొన్న వచ్చారు టీఆర్ఎస్ పార్టీ, ఓకే మీ దారిలో మీరు వెళ్ళండి, నా దారిలోనే వెళ్తాను. లేదు మీరు మా పార్టీలో విలీనం చేసేది అన్నారు. నాకు ఒక్క నిమిషం షాక్ అయింది, ఇదేంటో ఇది విలీనం ఎందుకు చేయాలండి, దేనికి చేయాలండి, మీ దయరాక్షంతోనే బతుకుతున్నానా, మీ పర్మిషన్ తీసుకుని నేను ఉద్యమాలు చేస్తున్నానా, కొట్లాడుతున్నానా, మీకంటే ముందు నుంచి నేను ఈ లైన్ తీసుకున్నాను అని అన్నాను. లేదని ఇంకా ఆయన నా మీద ప్రెషర్ పెట్టడం, స్లోగా జయశంకర్ గారిని పంపించడం, కొంతమంది మేధావులు, కొంత విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆ గొడవలు చేయించడం, ద్రోహి అన్న ఒకటి మాటలు అనిపించడం. అంటే ఆయనకి సపోర్ట్ చేస్తే మంచోళ్ళు, ఆయనకి సపోర్ట్ చేస్తే ద్రోహులు, ఇలా అందరినీ ఇబ్బంది పెట్టారు. ఈ రకంగా ఒత్తిడి పెట్టి ఇంకొక లాస్ట్ మూమెంట్ లో స్వార్థం లేని మనిషిని ఆ రోజు బీజేపీ మేము అధికారంలో తీసుకొచ్చాం 98-99లో. ఆ రోజు కంటెస్ట్ చేయమన్నా నేను చేయలేదు, తెలంగాణ కోసం కొట్లాడుతున్నానని పదవులు నాకు అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు ఉన్న పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. మాట మార్చినా నేను కేసీఆర్ నాకు మాట మార్చినా మనకు రాదు. సరే కంటెస్ట్ చేయమంటే కూడా నేను కంటెస్ట్ చేయను. కానీ ఒక్క సందర్భంలో మాత్రం సోనియా గాంధీ గారికి ఆపోజిట్ మాత్రం విజయశాంతి క్యాండిడేట్ అనేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు అద్వానీ గారు ఆయన నన్ను కోరడం జరిగింది బీజేపీలో ఉన్నప్పుడు, అప్పుడు కానీ తెలంగాణకు ముందు. నేను అద్వానీ గారు చెప్పాను, ఒకసారి నాకు కంటెస్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదని, మన తెలంగాణ కొట్లాడుతుందంటే ఇది పార్టీ ప్రెస్టేజ్ అమ్మా నువ్వు చేయాలని. ఆ రోజు అంటే
సరేనండి ఆవిడ చేస్తాను ఒకవేళ ఆవిడ బ్యాక్ అవుతుంది నాకు అక్కర్లేదు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఐ వాంట్ ఎనీథింగ్ అని చెప్పానండి. అది అప్పుడు జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా మరి తెలంగాణకి టీఆర్ఎస్ ఏమైందంటే మేకప్ ద మూమెంట్ లో విలీనం చేయడం జరిగింది. ఎందుకంటే మంచి మనసుతో చిత్తశుద్ధితో తెలంగాణ రావాలని నేను ముందడుగు వేశాను. ఏ సాక్రిఫైస్ చేయడానికి ఇస్తాం. ఈయన ఎంత మరీ అసలు ఎంత క్రిమినల్ గా ఉంటాడని నాకు అంత చెక్కలేదు. ఆ రోజు చాలా గొప్ప నటుడు. నేను ఎన్ని సినిమాలు చేశాను, నాకంటే గొప్ప నటిస్తున్నాడు అంటే ఆయనకి అవసరం అంటే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. అంత క్రిమినల్ అని చెప్పాలి నేను కేసీఆర్ గారు. సరే విలీనం చేస్తాం. విలీనం చేసిన తర్వాత నాకు కంటెస్ట్ చేయలేదు, కానీ అందరూ ఒత్తిడి పెట్టి అమ్మ మీరు పార్లమెంట్కి వెళ్తే మీ వాయిస్ అక్కడ రేస్ చేయగలిగితే తెలంగాణ వస్తుంది కదా, బయట ఉంది కాదు కదా అని అందరూ నన్ను నా శ్రేయోభిలాషులు కొంత పార్టీ వాళ్ళు అందరూ అడిగితే సరే వెళ్దాం, తెలంగాణ రావాలని ఆకాంక్ష అంతకంటే ఉండదు. అప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు మెదక్ నుంచి పోటీ చేద్దామని అనుకున్నాను నేను. ఇంకా ఆయన వేరే చోట నుంచి ఇంకా లాస్ట్ లో ఆ ఫస్ట్ 6 నెలలు చాలా కుట్రలు కుతంత్రాలు చేశాను. పోటీ చేస్తాం. పోటీ చేస్తే 2 ఎంపీలుగా కేసీఆర్ గారు నేను గెలవడం జరిగింది. ఇక గెలిచిన దగ్గర నుంచి ఆయనకి విజయశాంతి ఉండకూడదు రాజకీయాలు అని పెట్టుకున్నాను. అంటే ఆయనకి ఒక స్ట్రాంగ్ లీడర్లు అన్నవాడు ఎవరు ఉండకూడదు, నేనే ఉండాలి, నా కుటుంబం ఉండాలి అన్నది ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. మనం ఏంటంటే ఎంతసేపు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాం, తెలంగాణ రావాలి, పదవిలో వేరే దాని మీద ఎప్పుడు లేదు. ఈయన అన్ని స్కెచ్ చేసుకుని చాలా ప్రీ ప్లాన్డ్ గా అడుగులు వేశాడు ఆయన. సరే ఆ ఫస్ట్ 6 months నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టి మాటలు అన్నది పోయింది. కారణం లేకుంటాను ఎందుకు వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా మెదక్కి ప్రాణిత చేవడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను చెప్పాను, అన్న ఇలాగా కొన్ని మండలాలు కలవట్లేదు, ఫస్ట్ టైం ఎంపీ అయ్యాను, నా నియోజకవర్గంలో అందరూ అడుగుతున్నారు నాయకులు, మరి ముఖ్యమంత్రి ఆయనే కదా ఇమ్మంటున్నారు, వెళ్ళమంటారా అన్న. ఎల్లెల్లి విజయం ప్రాబ్లం ఏమో తప్పే ఉంది, ముఖ్యమంత్రి కదా వెళ్ళివ్వు అన్నారు. సరే అని నేను రిప్రజెంటేషన్ మొత్తం పార్టీ వాళ్ళు ఆ మండలాన్ని అన్ని డీటెయిల్ గా రాసి నేను వెళ్ళాను. వెళ్ళి ఇచ్చి ఆయనకి బయటకు వచ్చేటప్పటికే నా మీద కుట్ర చేసి కాంగ్రెస్ లో చేరిపోతుందని పెట్టాడు. నాయని నరసింహ గారు ఉన్నారు. నాకు అర్థం కాలేదు ఏంటిది, నేను చెప్పే కదా వెళ్ళాను, నేను దొంగతనంగా వెళ్ళలేదు అనేసి. ఇంకా దాని దగ్గర నుంచి అడిగితే లేదో ఏదో తెలియకుండా మాట్లాడాడు, అది మాట్లాడి ఇది మాట్లాడాను. ఈ గ్యాప్ అంతా వస్తుంది, కొంత మాటలు పోయింది. సరే అప్పుడు ఉద్యమాలు పక్కన జరుగుతుంటే ఇంకొక కుట్ర నా మీద ఏం చేశారంటే, ఉస్మానియా యూనివర్సిటీలో కొంచెం కళాబెట్టి పెద్ద గొడవ జరిగింది. అక్కడ గొడవ జరిగితే చాలా మందికి అప్పుడున్న మీడియా వాళ్ళకి తెలుస్తుంది, చూసారు ఇది. సరే అది గొడవ జరిగింది కదా, చాలా మంది దెబ్బలు తగిలేటప్పటికి వెళ్ళాలని ప్రతి ఉద్యమం అన్నప్పుడు ప్రతి చోటకి వెళ్ళాలి మనం. సరే అప్పటికి నాకు కేసీఆర్ గారికి మాటలు లేవు, కొన్ని కుట్రలు చేసి దూరం పెట్టాలి, ఎలానే కట్ చేయాలన్న దీంతో ఆయన పెట్టుకున్నాడు ఆయన. సరే నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్ళి వెనకాల అక్కడ యూనివర్సిటీ వెనకాల అక్కడ గొడవ జరిగితే అంతా చూసి మాట్లాడి బయలుదేరిపోతున్న టైంకి కొంతమంది ఆయనకు సంబంధించిన మనుషులు వచ్చి అక్క ఇక్కడ మొత్తం లోపల దెబ్బలు తగిలి ఉన్నాయి, ఒక్కసారి వచ్చి చూశానండి అక్క అన్నాను. అయ్యో మా తమ్ముడికి ఇలా తగలడం ఏంటని నేను వస్తానని నేను అలా లోపలికి వెళ్తాను. వెనకాల చిన్న సందులో ఉన్నారు, సందులో చాలా లోపలికి వెళ్తూ ఉన్నాను. నా వెనకాల గన్మెన్ కానీ నా మనుషులు కానీ ఒక్కొక్కటి సినిమాలో చూపించడానికి వెనక అందరినీ అట్లాగే తీరా లోపలికి వెళ్ళేటప్పటికి ఇలాగా మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. 5,000 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ, దెబ్బ తగిలిన వాళ్ళు లేరు. నేను వెనక్కి తిరిగి చూస్తే నా వాళ్ళు ఎవరు లేరు, నా గన్మెన్ లేరు, నా మనుషులు లేరు, నేను ఒక్కదాన్ని అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్లాన్ చేసి నన్ను వాళ్ళ మనుషులతోటి అనరాని మాట్లాడిపించాడు, బూతులు తిట్టించాడు. అక్కడ ఆ రోజు ప్రొఫెసర్లు, లెక్చర్లు, విద్యార్థులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఉన్నారు. 5,000 మంది. ఒక్క విజయశాంతి ఉంది. నేనేదో భయపడిపోతాను అనుకున్నాడు కేసీఆర్ గారు. మొండిగటం భయపడ్డాను, నన్ను చంపినా భయపడ్డాను. ఎందుకంటే
తెలంగాణ ఉద్యమాలు అడుగుపెట్టిన రోజే నా జీవితం గురించి మర్చిపోయాను. నేనేది ఆశించలేదు. తెలంగాణ రావాలి, బడుగు బలిగిన వర్గాలకి మేలు జరగాలి, అక్కడి ప్రజలకి మేలు జరగాలి ఒక మంచి ఉద్దేశంతో నేను అడుగుపెట్టాను. ఈ అడుగుపెట్టేటప్పుడు ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా, ఎంతమంది చంపినా, అవమానించినా, ఏది జరిగినా, ఆస్తి పోయినా పర్లేదు, కానీ నా లక్ష్యాన్ని వీడే లేదనుకుని ముందు పట్టుపట్టి ఉన్న టైంలో అక్కడ 5,000 మంది నన్ను దాంట్లో ఒక బ్యాచ్ ఫిక్స్ చేసుకుని నేను ద్రోహి, నేను మోసం చేసేదాన్ని, ఎన్ని మాటలు అంటే ఒక మహిళ, ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు, నిలబడ్డాను. ఇప్పటికీ నిలబడ్డాను. నేను అన్ని అవమానిస్తే భయపడలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి 2.5 గంటల సమాధానం చెప్పి ఒక్కదాన్ని బయటకు వచ్చాను. పారిపోలేదు నేను. అది ఏమనుకున్నానంటే మహిళ కదా పారిపోద్దు అనుకున్నాను. పారిపోలేదు. సమాధానం చెప్పి ధైర్యంగా బయటకు వచ్చాను. ఎందుకంటే తప్పు చేయలే, నిజాయితీగా నిలబడ్డాను. ఇంకా అక్కడి నుంచి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళు ప్యాచప్ చేయడం మొదలు పెట్టారు. ఇంకా అలాగా నా కాన్స్టిట్యున్సీ పనులు, పార్లమెంట్ లో కొట్లాడడం ఇవంతా జరిగింది. 2013లో కాంగ్రెస్ అప్పుడు మేము తెలంగాణ ఇస్తున్నామని వారు ఒప్పుకుంటే అనౌన్స్మెంట్ అయింది. అదే రోజు రాత్రి నన్ను సస్పెండ్ చేశాడు. 12కి. దేనికి సస్పెండ్ చేశాడు? కారణం లేదు. సో ఒక ఉద్యమ నాయకురాన్ని గొంతు కోసేస్తాం, ఇన్ని రకాలుగా అవమానించాను, అన్ని భరించాను. నాకు తెలిసి ఇదే రోజు ఈ రకంగా ఏదో చేస్తారని నాకు ముందు నుంచి నా డౌట్ పడుతుంది. ఎందుకంటే నేను ఆయన పార్టీలో చేరిన దగ్గర నుంచి నాకు అవమానాలు, స్టార్టింగే దెబ్బలు, స్టేజ్ మీద పిల్లడం, మాట్లాడించుకుంటా కూర్చోబెట్టడం, పెద్ద పెద్ద సభలు జరుగుతుంది, ఎవరెవరో మాట్లాడతారు, విజయశాంతి మాట్లాడకూడదు. కింద నుంచి పబ్లిక్ రాములక్కతో మాట్లాడించండి అంటే నేను 10 minutes లో కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను అంటాడు తప్ప రాములకు మాట్లాడుతుంది అని కూడా మాట్లాడలేదు. ఇలా ఎన్ని అవమానాలు చేశాను, ఏమైనా అస్సలు పట్టించుకోలేదు. సో ఆ రోజు నైట్ 12కి నన్ను సస్పెండ్ చేసి ఎవరు కాళ్ళు వెళ్ళారు, కానీ ఒక్క మాట మాట్లాడి నేను తిట్టను కూడా తిట్టలేదు. నాకు తెలిసి ఏం చేస్తాడు, ఏదో రోజు ఏదో చేస్తాడని ఈ రకంగా కొంచెం చేశాడు. ఇక అక్కడ తర్వాత 2013లో ఈ సంఘటన జరిగింది జూలైలో. ఇక నా కాన్స్టిట్యున్సీ పనులు ఎంపీగా ఉన్నా నేను అప్పుడు. నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఆ పనులు చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూ ఒక్కదాన్నే 2014లో పార్లమెంట్ లో బిల్లు వచ్చింది. ఆ బిల్లు వచ్చే టైంలో వివేక్ గారు చెప్పినట్టు అప్పుడు అందరూ ఉన్నారు. అక్కడ అందరూ కొంతమంది బిల్లు వచ్చి పాస్ అవ్వకుండా చింపేద్దామనేసి ప్లాన్ వేసుకున్నారు. అప్పుడు రాములమ్మ అక్కడ ఉంటే బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి నేను వెళ్ళలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్పీకర్ గారు చదువుతుంటే నేను అడ్డుపట్టుకుంటే వెనక నుంచి అనేక మంది గొద్దడాలు, పెప్పర్ స్ప్రే కొట్టడాలు, ఇవన్నీ రకరకాలుగా చేరి సరే మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈయనట్లు ఉన్నారని చూస్తే కేసీఆర్ లేడు అంటారు. అవసరం లేడు, ఇక్కడ కూడా మోసం చేస్తావా నాయన అనుకుంటారా? సరే ఓకే ఆయన అంతే అనుకుని ఇంకా ఆ రోజు టీడీపీ వాళ్ళు చాలా మంది ఎంపీలు అది రాకూడదని ఎంతో ట్రై చేస్తే సరే దెబ్బలు తిరిగి మొత్తానికి ఆ రోజు ఆ వాటికి నేను ఉన్న నా సీట్ దగ్గర నేను కూర్చుని ఉంటే బిల్లు వచ్చేది కాదు, బిల్లు పాస్ అయ్యేది కాదు. కానీ అంత పట్టుబట్టి సాధించాను, నిజంగా సంతోషం ఉంది. ఆ తర్వాత అందరూ ఏంటంటే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కలిపే కదా బిల్లు పాస్ అవుతుంది. ఒక కాంగ్రెస్ ద్వారా కాదు కదా, 2 కలిస్తేనే కదా. ఆ 2 కలిసి బిల్లు పాస్ అయింది. ఇక దాని తర్వాత అందరూ వచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే విలీనం చేయాలి, లేకపోతే కేసీఆర్ ఎవరన్నాడంటే మీరు కాంగ్రెస్ ఇవ్వండి, అదే మీరు తెలంగాణ ఇవ్వండి, మేము వచ్చి కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ అన్నాడు. మీరు అప్పుడు అందరూ విలీనం చేస్తారు అని అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజు ఎవ్వరూ కాదు, ఉద్యమకారులు కావచ్చు, జేఏసీ కావచ్చు, మొత్తం అందరూ సపోర్ట్ చేస్తామంటే ఆ రోజు అని సోనియా గాంధీ గారి దగ్గర ఒప్పుకొని బయటకు వచ్చి యూటర్న్ కొట్టి నేను విలీనం చేయట్లేదని మాట తప్పిన మనిషి కేసీఆర్. ఇంకా ఆ తర్వాత అందరూ మాట ఇచ్చాం, మేము మాట ఇచ్చాం అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు కాంగ్రెస్ లో వెళ్ళడం జరిగింది. ఇది పార్టీ, ఎటువంటి సందేహాలు లేదు, కన్ఫ్యూజన్ లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత పనిచేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఆయన అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఆయన అవుతుంది. ఏం చేశాడు తెలంగాణ అని నేను అడుగుతున్నాను. ఏం అభివృద్ధి చేశాడు ఆయన? దోచుకోవడం తప్ప
తెలంగాణ సాధించడం ఒక లక్ష్యం అయితే రెండోది అభివృద్ధి జరగడం తెలంగాణ ఇంకో లక్ష్యం. మరి అలాంటి ఏమీ చేయకుండానో నేను న్యూయార్క్ చేస్తాను, డల్లాస్ చేస్తాను, దుబాయ్ చేస్తాను ఈ మాటలు గాలికి చెప్పుకుంటూ 6 ఏళ్లు మోసం చేశారు. 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు. ఇదే కనుక వేరే స్టేట్ అయి ఉంటే నాటి రోడ్డు మీద కూర్చోబెట్టుండేవారు కేసీఆర్ గారిని. అమాయక ప్రజలు కాబట్టి భరించారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈయన సంగతి మొత్తం బాగా తెలిసి ఇంకా మేము భరించే ఓపిక లేదు. అటు కాంగ్రెస్ చూస్తే పదవుల కోసం కొట్లాడటమే జరుగుతుంది, మీరు చూస్తున్నారు. ఇంకా జరుగుతుంది. మధ్యలో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ బాగా మంచి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. అంటే మొత్తం అందరినీ బహుళాలు చేశాడు మిస్టర్ కేసీఆర్. ఏ పార్టీ ఉండకూడదు, అపోజిషన్ వాళ్ళు ఉండకూడదు. నేను నిజాంని లైఫ్ లో నేను, నా కొడుకు, నా కూతురు, నా ఫ్యామిలీ, నా మనవరాలు ఇళ్ళ పరిపాలించాలన్న ఒక నీచమైన ఆలోచనతోటి గేమ్ ప్లే చేశాడు. కాంగ్రెస్ కొట్టాడు, బీజేపీ కొట్టాడు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నవాడు ఉన్నాడు. పాపాలు చేసే వాళ్ళకి కొంతవరకు టైం ఉంటుంది. తమిళ్లో ఒక భాషా సినిమాలో మంచి డైలాగ్ ఉంది. రజనీకాంత్ అంటాడు, நல்லவங்களை ஆண்டவர் சோதிப்பான் ஆனா கைவிட மாட்டான், கெட்டவருக்கு அள்ளி அள்ளி கொடுப்பானா கைவிட்டுடுவான் అంటాడు. అదంటే నల్లవంగులకు ఆండవర్ సోదిప్ప, మంచోళ్ళని దేవుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు. అయ్యో మేము అయిపోతున్నాం కదా దేవుడా అని మంచోళ్ళు అడిగితే చేపట్టుకుని ఆగేస్తాడు. చెడ్డవాడు కెట్టవాడికి అళ్ళి అళ్ళి కుడుపా అలా కైవిట్టడం అంటే చెడ్డవాడికి ఇస్తాడు. చూసారా, మంచి మనం చేస్తాం, మన దేవుడి బదులు చెడ్డవాడికి ఇస్తున్నాడు కానీ ఇవ్వడు, లాస్ట్ లో వదిలేస్తాడు. అది అవగాహన ఇస్తాం కేసీఆర్ ఉండడు. ఇంకా కరెక్ట్ పార్టీ వచ్చింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ. పాపానికి ఒక హద్దు ఉంటుంది. ఇవాళ కరోనా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసామండి. వాళ్ళందరూ మాస్కులు వేసుకుని ముసుగుతోకల్లాగా మనోత్తరం ఒకరు మాట్లాడడం లేదు. షేకండ్ ఇవ్వాలన్నా భయం, కలవాలన్నా భయం, ఎలా ప్రతిదీ భయంతో బతుకుతున్నారు వాళ్ళు. మొత్తం ప్రపంచం గ్లోబ్కే దేవుడు లాక్ చేస్తాడు. సో అలాగా ఇవాళ ఈయన పతనం స్టార్ట్ అయింది. ఇంకా అతి త్వరలో టీఆర్ఎస్ పార్టీ అన్నది కనుమరుగైపోతుంది. ఒక రోజు నమ్ముతారండి అబద్ధం, 2వ రోజు నమ్ముతారు. ఇంకా లైఫ్ అంతా అబద్ధాలంటే ప్రజలను పిచ్చోళ్ళ నమ్మడం. బుద్ధి చెప్తారు. అందుకే బుద్ధి చెప్పారు దుబ్బాక, 2వది బుద్ధి చెప్పారు జిహెచ్ఎంసీ, 3వది లాస్ట్ లో ఫైనల్ ఎన్నిక జరుగుతుందని దాంట్లో పడుకోబెట్టేస్తారు టీఆర్ఎస్ పార్టీ. ఉండదు. ఒక డెవలప్మెంట్ కావాలండి మాకు. మీరు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు మేమేం మాట్లాడలేదు. టీఆర్ఎస్ అధికారంలో వచ్చాం, మీరు మంచి చేస్తారని నిజంగా మంచితో ఉన్నాం. కానీ ఏం చేస్తున్నారు మీరు అంటే ఒక బిల్డింగ్ కూల్స్తే డబ్బు,